బ్యాడ్ బాయ్ నాకు న్యాచురల్లీ వచ్చింది. లైక్ నాకు తెలుసు, లైక్ నా ప్రొడక్షన్ హౌస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో ఐ ఆడిషన్ ఫర్ దెమ్, అండ్ రాజ్ కుమార్ సంతోషి, హీ ఈజ్ మై డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. సో వాళ్ళతోని చాలా ఆడిషన్స్ చేయి క్లియర్ చేసి ఐ గొట్ ద మూవీ. అమరన్ గారు, మీకు యాక్టింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బాలీవుడ్ వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? మీకు యాక్టింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే కాలేజ్ డేస్లోనా, లేకపోతే ఇప్పుడు తర్వాత ఇక్కడ నుంచి బాలీవుడ్కి ఎప్పుడు వెళ్ళారు? నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది అట్ ది ఏజ్ ఆఫ్ 18, బీబీఏ తర్వాత. యాక్చువల్లీ నేను ఐ థాట్ ఐ వుడ్ డూ బిజినెస్, బట్ దెన్ యాక్టింగ్ ఐ థింక్ సబ్ కాన్షియస్లీ నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉంది దట్ ఐ షుడ్ డూ యాక్టింగ్ అండ్ చూస్ దిస్ యాజ్ మై కెరియర్ పాత్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. బ్యాడ్ బాయ్ ఇస్ మై డెబ్యూ మూవీ. తెలుగు నేను ఎప్పుడు చేయలేదు. ప్లానింగ్. ఎస్ ఎస్ అవును, నాకు తెలుగు నుంచి చాలా ఆఫర్స్ వచ్చింది. సో నేను వెయిట్ చేస్తున్నాను జులై మూవీ ర్యాపప్ చేయి తర్వాత టాలీవుడ్లో స్టార్ట్ చేస్తాను. బిఫోర్ బ్యాడ్ బాయ్ నేను చాలా ఓకే బ్యాడ్ బాయ్ నా డెబ్యూ మూవీ బాలీవుడ్లో. సో ముందు నేను యాక్టింగ్ స్కూల్లో అడ్మిషన్ తీసాను. అక్కడ నేను షార్ట్ కోర్స్ చేశాను. దెన్ గ్రూమింగ్, డాన్సింగ్, వర్కౌట్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్. కరెక్ట్. సినిమా చూపిస్తామా? I'm a Hyderabadi Ammai, Telugu Ammai. So doing remakes of Telugu movie, it makes me నాకు చాలా proud feeling వస్తుంది. So yeah. నేను ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ మై జర్నీ. సో నాకు ఏమీ లిమిటేషన్స్ లేదు ఇప్పుడు. ఐ థింక్ స్క్రిప్ట్తో డిపెండ్ ఉంది కి bold characters, female centric characters, any romantic. I think it's depending on me, like what type of scripts I choose. వాంటెడ్ అవ్వచ్చు, కావచ్చు, తెలుగు రీమేక్స్ అన్ని బాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్. సో ఐ కాన్ఫిడెంట్ అబౌట్? I am very confident and I'm very happy that I am doing remake of Cinema Chupisamawa, and my second movie is also a remake of July. So నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్రెడీ చూసాను. కరెక్ట్. రీజనల్ మూవీ కదా, లైక్ హైదరాబాద్ ఆడియన్స్కి ఏం ఇష్టం అది సినిమా చూపిస్తామా జులైలో ఉంది. కానీ it's a remake in Bollywood, so according to that it's just been adjusted a bit, but characters and everything is the same. both చిన్నప్పటి నుంచి నేను చాలా తెలుగు మూవీస్ తెలుగు మూవీస్ చూసాను నేను. I've grown up watching those movies from just Gundamma, Katha Mesamma. So all these movies, even the latest movies, Ala Vaikuntapuramlo, Mahanati, all these are the movies. I love Telugu movies and Bollywood as well. Sridevi ma'am and Savitri Garu ma'am. I think I'm following their footsteps, and I just take them as my inspiration. My dad is from this industry, so he has kept us very grounded and down to earth. So it was very naturally that acting happened to me. So my family and my mom, my brothers, my dad, very supportive since the beginning. They supported my career choice. So yeah, teamwork, teamwork, kada. So, teamwork, director, producer, co-star, and then a good script. అది ఒక మంచి పర్ఫార్మెన్స్.
Namoshi. So I'm very happy. Namoshi, second movie also he is there. So I'm very comfortable with him. I have worked a lot with him, promotions and dubbing songs. So I'm very happy. ఇప్పుడున్న హీరోయిన్స్ లో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? I'm just starting, so no one as of now, no one. Like I'm still in just focusing on my career as of now. So I haven't been able to just explore that. యాక్టర్స్ గా మీకు అందరూ తెలుసు కదా, హీరోయిన్స్ కానీ ఇతర హీరోయిన్స్ Yes, yes. మీకు ఏమైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ గైడెన్స్ ఏముందా? Mhm. Okay. నా సల్మాన్ ఖాన్ సార్ వారు నా పోస్టర్ లాంచ్ చేశారు. తర్వాత నాకు చాలా రికగ్నిషన్ వచ్చింది. తర్వాత చాలా డెబ్యూటెంట్స్ యాక్టర్స్ నాకు సపోర్ట్ మూవీకి సపోర్ట్ చేసింది. సో ఐ గాట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ టాలీవుడ్ యాక్టర్స్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్. సో స్క్రిప్ట్ వైజ్గా వచ్చే క్యారెక్టర్స్ గ్లామర్ క్యారెక్టర్స్ సో పర్సనల్గా మీరు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలి, ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలి? Personally, I don't mind glamorous movies, also de-glamorous movies. Also, I can do both. That's what I feel like. I can do glamorous and de-glamorous both. Personally, I don't mind doing both the roles. తెలుగులో అవకాశం వస్తే ఎవరితో చేస్తారు? తెలుగులో అవకాశం వస్తే ఏ హీరోతో యాక్ట్ చేద్దాం? Sir, ఇది చాలా unfair. Diplomatic కాదు, just too many people on the list. I want to work with Allu Arjun sir, Ram Charan sir, then Mahesh Babu sir, Prabhas sir, so many. I can give a list if you want. Allu Arjun sir. అంటే డాన్సెస్ వైజ్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు? అంటే కమర్షియల్ హీరోయిన్కి డాన్స్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సైడ్ మీ ఎఫర్ట్స్ ఏంటి? I think I'm good at dancing. I've been learning since a very young age. So before acting also I started doing dancing. So that's my connection with dancing. I think I'm a good dancer. Biopics um, biopics are doing great, I think, right now. So the audience is just looking at how strong the script is. So biopics are really doing well right now, and I wouldn't mind doing a biopic. If you're given a chance, you do Sridevi Mama. That's a huge responsibility. Huge responsibility. I don't think I could give that, like do justice to her performance or like her. I don't think I would be able to do justice, but ఏమీ లేదు అలా just both are home for me. Both are home for me. I can't choose. Diplomatic answer, but I can't choose. అంటే మీ ఫస్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ టైంలో, మధ్యలో కరోనా లాక్డౌన్ టైంలో ఎలా స్పెండ్ చేశారు? లాక్డౌన్లో నేను ఒక లాక్డౌన్ అంటే ఒక బ్లర్. నాకు కూడా తెలియదు నేను ఏం చేయను అప్పుడు. I think I was just focusing on dance and just improving my craft that time. So I'm back to like I started working as soon as everything was going back to normal. So I started working and I'm happy that I'm working now. Nervous. So first time when I faced the camera, I was chala nervous, excited, everything. Luckily, I had good companies. I had a great director, co-star. Chala comfort level undi na surroundings lo. So it was fine. Surprisingly, first scene appudu it was just a montage. So so it was just just facing the camera. So I got that stress relief and everything. Then after a few days I got the dialogue. It was currently I'm just shooting for movies, like after July I'll be doing my Telugu movie. So I haven't given web series a thought, but if it comes my way, why not? Yeah.
Shivani Public School. వచ్చి గేట్ పక్క దిగాక మీకు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చింది యాజ్ ఎ హీరోయిన్గా ఫస్ట్ టైం Correct. As a heroine, first time, like, I'm born in Hyderabad, so I've come here very often, just staying with my grandparents and everything. But coming as an actress for the first time, the feeling, I'm very happy and I'm very grateful to God that I'm coming to my favorite city, my birthplace, to shoot for all of this. So I'm very happy. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలనుకునే తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ కావచ్చు బాలీవుడ్లో రావాలనుకునే తెలుగు అమ్మాయిలకు ఏం చెప్తారు ఇండస్ట్రీలో ఎటువంటి అడ్వైస్ I am a newcomer myself. What advice will I give? కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇండస్ట్రీ మీద ఎవరిగా మీరు ఎట్లా I'm a newcomer. I'm still learning myself. But one advice that I would give is don't stop working hard for it and just go with it. No work is small. That's what I feel. No work is small. So just keep doing what you do.